यतीम और माजूर बच्चे ही हमारा खानदान है। निजामाबाद के सदिहुआ और ज्योति ने अपनी जिंदगी यतीम, नाबीना और माजूर बच्चों की खिदमत के लिए वक्फ कर दी। कौमी और रियासती एजाजात से नवाजे गए। बाज लोग अपने लिए जीते हैं और बाज दूसरों के लिए। निजामाबाद का एक ऐसा जोड़ा भी है जिसने अपनी पूरी जिंदगी यतीम, नाबीना और माजूर बच्चों की खिदमत के लिए वक्फ कर रखी। स्नेहा सोसाइटी के सदिहुआ और ज्योति न सिर्फ उन बच्चों की देखभाल करते हैं बल्कि उन्हीं के साथ रहकर उन्हें अपने खानदान का हिस्सा समझते हैं। एक खुसूसी रिपोर्ट। ये बच्चे ही उनकी दुनिया हैं, यही उनका खानदान है। निजामाबाद की स्नेहा सोसाइटी में सदिहुआ और ज्योति गुज़िश्ता कई बरसों से यतीम, नाबीना और ज़हनी और जिस्मानी माजूर बच्चों की खिदमत में मसरूफ हैं। अगरचे इनके लिए अलग रहाइश मुमकिन है, लेकिन उन्होंने बच्चों के साथ ही रहने का फैसला किया। ये तमाम बच्चे हमारे अपने बच्चों की तरह हैं। हमने अपनी जिंदगी उनकी खिदमत के लिए वक्फ कर दी है और उन्हीं के साथ रहकर खुशी महसूस करते हैं। स्नेहा सोसाइटी की खिदमत को कौमी और रियासती सतह पर सराहा गया है। इदारे को कौमी अवार्ड समेत कई एजाजात हासिल हो चुके हैं, जबकि ज्योति और सदिहुआ को समाजी खिदमत पर खुसूसी एजाजात से नवाजा गया। ये इदारा हर साल दर्जनों बेदारी प्रोग्राम मुनक्कद करता है। माजूर अफराद, ख्वातीन, किसानों और समाज के कमजोर तबकात के मसाइल पर शऊर उजागर करने के साथ साथ मुख्तलिफ त्यौहार भी मनाए जाते हैं। मुआशरे के महरूम अफराद की खिदमत ही हमारी जिंदगी का मकसद है। जब इन बच्चों को तालीम, रोजगार और बेहतर मुस्तकबिल मिलता है तो हमें हकीकी खुशी हासिल होती है। सदिहुआ और ज्योति की बेटी भी वालिदैन के नक्श कदम पर चल रही है। उन्होंने MBBS मुकम्मल किया है और माजूर बच्चों की तरबियत में भी हिस्सा ले रही है। इंसानियत की खिदमत का जज्बा अगर दिल में हो तो जिंदगी दूसरों के लिए आसान बन सकती है। सदा और ज्योति इसी जज्बे के साथ बरसों से बेसहारा बच्चों के चेहरों पर मुस्कुराहटें बखेर रहे हैं। నా పేరు జ్యోతి। నేను స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద విజువల్ డిజేబిలిటీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను। మా స్కూల్లో అందు విద్యార్థులు ఉన్నారు। 95 స్టూడెంట్స్ ఉన్నారు। అందులో 70 స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్నారు, 25 ఏమో డే స్కూలర్స్ ఉన్నారు। అలాగే ఈ పిల్లలకు మేము ప్రతిదీ వాళ్ళకి కనపడదు కాబట్టి బ్రెయిలీలోనే నేర్పిస్తాము। బ్రెయిలీ అను మళ్ళీ మనము వాళ్ళకి మ్యాథ్స్ అనేది టైప్ బోర్డ్స్లో నేర్పిస్తాము। ఈ స్కూల్కి ఒక 2 బిల్డింగ్స్లో రన్ అవుతుంది। ఒకటేమో ప్రైమరీ స్కూల్ ఉంది। ప్రైమరీ స్కూల్లో 1 to 5th స్టూడెంట్స్ ఉంటారు, మరియు 6 to 10th అనేది మన అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు యోగిత రాణు గారు తన చాలా చరువు తీసుకొని మాకు ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది ఇవ్వటం అనేది జరిగింది। ఒక సెపరేట్ బిల్డింగ్ ఎక్కడైతే మనకి కంప్యూటర్స్ని అన్నీ ఇన్స్టాల్ చేశాము బ్లైండ్ వాళ్ళ కోసము। అందులో పిల్లలకి ఏదైతే మన అందరికీ మనం డైరెక్ట్గా చూసి చేయగలుగుతాం టైపింగ్ అనేది, ఈ పిల్లలు అనేది అక్కడ వాళ్ళకి జాస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాము। ఏదైతే వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారో అది వాళ్ళకి వినవస్తుంది, సో అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు। అలాగా అక్కడ యోగిత రాణి మేడం తను మొత్తం చదువుతూను బిల్డింగ్ని మొత్తం రినోవేట్ చేసి ఇచ్చారు। వాళ్ళకి మేము ఒక 2 బ్లైండ్ స్టాఫ్ని కూడా ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారో ఆ స్కూల్కి ఇవ్వటం జరిగింది। ఎందుకంటే పిల్లలకి మొబిలిటీ ట్రైనింగ్, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలైనా కూడా వాళ్ళు నడవాలి। ఆ నడవాలంటే వాళ్ళు ఉన్న స్పేస్ వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేసి ఆ 2 స్టాఫ్, ఒకరేమో ప్రైమరీ స్కూల్లో ఉంటారు, ఒకరేమో హైయర్ సెక్షన్లో ఉంటారు। సో వాళ్ళకి బ్రెయిలీ మొబిలిటీ ట్రైనింగ్ అనేది ఈ స్టాఫ్ అనేది ఇస్తారు। ఏంటంటే ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ అనేది బేసిక్ వాళ్ళకి రావాలి। ఇవన్నీ అనేది వాళ్ళకి ఇస్తే ఇప్పుడు పిల్లలు 1 to 10 అనేది చదువుకుంటున్నారు। వాళ్ళు కూడా అసోసియేట్ అయిపోయి పిల్లలకి సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో వాళ్ళు బాగా మాకు ట్రైనింగ్, ఈ పిల్లలు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు। పిల్లలు చాలా డెవలప్ అవుతున్నారు। మాకు ఢిల్లీ నుంచి కూడా కొన్ని బుక్స్ ఇస్తున్నారు। ఆ బుక్స్ బ్రెయిల్లో ఉంటాయి కాబట్టి పిల్లలు స్టోరీ బుక్స్ కానివ్వండి అవన్నీ చదువుకొని వాళ్ళు బాగా డెవలప్ అవుతారు। నమస్కారం। స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది। నేను, నా భార్య జ్యోతి మరి 1990వ సంవత్సరంలోనే దీన్ని ప్లాన్ చేయడం జరిగింది। 92లో మరి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆమె 1995లో మానసిక వికలాంగుల పాఠశాలకి ప్రిన్సిపల్ అయిన తర్వాత ఆమె గవర్నింగ్ బాడీ మెంబర్గా రాజీనామా చేయడం జరిగింది। మరి స్నేహ సొసైటీ అనేది మరి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో 4 జిల్లాలో యాక్టివ్గా వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది। నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మరి మేము అందులో ప్రత్యేక పాఠశాల, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్, విలీన విద్యా కేంద్రం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అంటే అందులో వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇవి కాకుండా మరి చారిటీ హాస్పిటల్ కూడా మేము నిజామాబాద్ జిల్లాలో
ఎవరైతే వృద్ధాప్యంలో కళ్ళల్లో మోతిబిందు వస్తుందో అలాంటి వాళ్ళకి ఉచితంగా మోతిబిందు ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో చారిటీ హాస్పిటల్ కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది క్యాటరాక్ట్ పేషెంట్స్కి మరి మోతిబిందు ఆపరేషన్స్ ఉచితంగా చేయడం జరిగింది. అదే కాకుండా మరి మేము HIV/AIDS ప్రివెన్షన్లో నిజామాబాద్ అనే మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేము చూసుకున్నట్లయితే మానసిక వికలాంగుల పాఠశాలలో మరి మేము ఎక్కువగా శ్రద్ధ పెట్టే కార్యక్రమాలు. సో వికలాంగులు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు తయారు చేయాలనే ఉద్దేశంతో మానసిక వికలాంగుల పాఠశాలను ఏర్పాటు చేయటం. సో వాళ్ళ కోసము పనిచేస్తున్నాము ఎక్కువగా. సో అదేవిధంగా మరి మా ఆర్గనైజేషన్ పరంగా చూసుకున్నట్టయితే మాకు దాదాపు 10-11 ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మేము పనిచేస్తున్నాము. మేము 97లో మొదటిసారిగా మాకు జాతీయ అవార్డు అనేది రావడం జరిగింది. మరి 98లో స్టేట్ అవార్డు వచ్చింది. సో అదేవిధంగా మరి ఇప్పటి వరకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులను, 2 జాతీయ స్థాయి అవార్డులను, 11 జిల్లా స్థాయి అవార్డులను మేము అందుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి ఏవైతే సామాజిక సమస్యలు ఉంటాయో, ముఖ్యంగా డౌరీ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, సో బాలల హక్కుల ఉల్లంఘన కావచ్చు, సో అదేవిధంగా వ్యభిచారం, సో ఇలాంటి అన్ని సోషల్ సమస్యల మీద, ఉద్యోగిని వ్యవస్థ, అన్ని సోషల్ సమస్యల మీద స్నేహ సొసైటీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో మేము బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనలో మరి మేము నిజామాబాద్ జిల్లాలో 3 బాల కార్మికుల పాఠశాలను ఏర్పాటు చేసినాం. ఒకటి కామారెడ్డిలో, ఒకటి నిజామాబాద్లో, మూడవది పిట్లంలో 3 స్కూల్స్ నడిపి మరి అందులో ఎవరైతే చదువుకునే వయసులో చదువుకోకుండా పనిలో ఉంటారు అలాంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి చైల్డ్ లేబర్ స్కూల్, స్పెషల్ స్కూల్స్ పెట్టడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఆ స్కూల్స్లో వాళ్ళందరినీ చేర్పించి వాళ్ళందరినీ కూడా నార్మల్ స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా మరి స్నేహ సొసైటీ వల్ల చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి 2002లో మేము మానసిక వికలాంగుల కోసం పనిచేస్తున్నప్పుడు మా పిల్లలు చాలామంది మానసిక వికలాంగులకి ఫిట్స్ అనే సమస్య ఉంటుంది. నిజామాబాద్లో ఒక మంచి సైకాట్రిస్ట్ లేకపోవడం వల్ల హైదరాబాద్లో భానుమతి సైకాట్రీ హాస్పిటల్ తోటి వీడియో కాన్ఫరెన్స్ కనెక్ట్ చేసి మరి ఇక్కడున్న పిల్లలని భానుమతి హాస్పిటల్ నుంచి డాక్టరు అక్కడి నుంచి మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాల్ ద్వారా చూసి మరి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది, ఈ టెక్నాలజీ పరంగా కూడా మేము కొంత అడ్వాన్స్డ్గా వీడియో కాల్ ద్వారా మరి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వీడియో మెడిసిన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి వికలాంగుల హక్కుల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జరిగింది. అదే కాకుండా మరి 2011లో వికలాంగుల్ని సెన్సస్లో అంటే వాళ్ళని జనాభా లెక్కలో చేర్పించడం కోసం మరి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కూడా చేయడం జరిగింది. మేము ప్రత్యేక పాంప్లెట్లు ప్రింట్ చేసి మరి చాలా మేము పనిచేసే గ్రామాలు అన్నింటినీ కూడా అవగాహన కల్పించి వికలాంగులందరినీ కూడా మరి వాళ్ళని జనాభా లెక్కల లిస్టులో చేర్పించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మేము కొన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు కొన్ని వికలాంగుల సంక్షేమం కోసం చేయడం జరిగింది. సో మేము నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 9,000 మంది హెచ్ఆర్జీస్ అంటే హైరిస్క్ గ్రూప్స్తో పనిచేస్తున్నాం. అందులో ప్రధానంగా మహిళా సెక్స్ వర్కర్లు ఉంటారు, అదేవిధంగా స్వలింగ సంపర్కులు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వీళ్ళందరితో కూడా నిజామాబాద్ అండ్ మంచిర్యాల జిల్లాలో మరి స్నేహ సొసైటీ పనిచేస్తున్నది. సో ఇవే కాకుండా మరి ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో నిరాశ్రయుల కోసము పేషెంట్ అటెండెన్స్ షెల్టర్స్, అదేవిధంగా ఉమెన్ షెల్టర్, అదేవిధంగా మెన్స్ షెల్టర్ అనేది ఎవరైతే ప్లాట్ఫామ్ డైలర్స్ ఉంటారో వాళ్ళు ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు, వాళ్ళకి రాత్రి అయ్యేసరికంటే మరి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి సేఫ్టీ గురించి కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ 3 షెల్టర్స్ నిజామాబాద్ మున్సిపాలిటీ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు సఖీ వన్ స్టాప్ సెంటర్ నిర్వహిస్తున్నాము. మేము సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో ప్రతి కార్నర్కి ఎక్కడైనా మహిళ మీద హింస జరిగినట్లయితే 181కి కాల్ చేస్తే మా సిబ్బంది అక్కడికి వెళ్తారు. మా దగ్గర రెస్క్యూ వెహికల్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇబ్బంది గురైనప్పుడు మాకు కాల్ చేస్తే మరి మేము అక్కడికి వెళ్తానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా స్నేహ సొసైటీ ద్వారా మేము నిర్వహిస్తూ ఉన్నాము.